అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకు వెయిట్ ఎక్కువ అవ్వడం వలన బాడీలో ఫ్యాట్ ఎక్కువై వాళ్ళకు అంగం గట్టిగా పడదు, అంగము మెత్తగా పడిపోతుంది. హిడ్డెన్ పెన్నిస్ లాగా పెన్నిస్ అంగం ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళిపోతుంది. అంటే తాంబేలు ఎలా ఉంటుంది, తల ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళిపోతుంది, అలా అయిపోతుంది. ఇలాంటి పేషెంట్స్ కొరకు ఒకటి యుహింబే బార్క్ అనేది ఒక మెడిసిన్ వస్తుంది. ఈ మెడిసిన్ ఏదైతే ఉంటుందో ట్రీలో అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మేము తెప్పిస్తాము. ఆ మెడిసిన్ మా మెడిసిన్స్లో యూస్ చేస్తాము. ఇందులో ఏమవుతుందంటే ఇది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మీ అక్కడ ఏదైతే అంగంలో బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాని వలన అంగం గట్టిగా పడుతుంది, ఎరెక్షన్ మంచిగా వస్తుంది. ఈ రెమెడీ అనుకోండి మీరు, ఒకవేళ ఇది దొరికితే, ఇది చాలా కష్టం ఇది దొరకడం, కానీ మేము ఇలాంటి మెడిసిన్స్ తెప్పించి మా మెడిసిన్స్లో తయారు చేస్తాము. మా మెడిసిన్స్లో ఇలాంటి మెడిసిన్స్ వేయడం వలన మా మెడిసిన్స్ చాలా బలంగా ఉంటాయి. మా మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ది బెస్ట్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మెడిసిన్ వాడితే మీ బాడీలో ఎనర్జీ బూస్ట్ అవుతుంది, బలం వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, మీ బాడీలో టాక్సిన్స్ ఏమైనా ఉంటే దూరం అయిపోతాయి. ఈ ప్రతి ఒక్క దానికి ఏదైనా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన మెడిసిన్స్కి ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఈ పర్టికులర్ మెడిసిన్ ఒకవేళ వాడితే, ఎక్కువ డోస్లో వాడితే బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. కానీ మేము దాంట్లో ఎంత క్వాంటిటీ వేయాలనో ఆ క్వాంటిటీ వేసి తయారు చేస్తాం. దానివలన మీ హార్ట్ మీద, మీ బాడీ మీద ఏ సైడ్ ఎఫెక్ట్ పడదు. యునాని మెడిసిన్స్ సేఫ్ మెడిసిన్స్. బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది. అవుతేనే, అంటే 8 times బ్లడ్ రెట్టింపు అయ్యి కార్పొరా క్యావర్నోజాలో వస్తేనే మీ అంగం గట్టిగా పడుతుంది. ఆ పని మా మెడిసిన్స్తో మేము రిజల్ట్ తీసుకొస్తాము. యునాని మెడిసిన్స్ సేఫ్ మెడిసిన్స్. ఇప్పుడు చూడండి, క్యాప్సూల్ రూపంలో కూడా మా మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడడం వలన సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఈ క్యాప్సూల్ యునాని అంటే ఏదో హల్వాలు పౌడర్లు అలా ఉండవు. హల్వా రూపంలో కూడా ఉంటాయి, పౌడర్ రూపంలో కూడా ఉంటాయి, క్యాప్సూల్ రూపంలో కూడా ఉంటాయి, ఆయిల్ రూపంలో, తిలా రూపంలో, అన్ని ఫామ్స్లో యునాని మెడిసిన్స్ తయారు చేస్తాము. యునాని మెడిసిన్స్లో వాడే మెడిసిన్స్ వేరే ఉంటాయి. ఒక హల్వా ఉందండి, ఆ హల్వాలో అంటే ఒక 100 రకాల అంటే మెడిసిన్స్ తయారు చేయొచ్చు. యూజువలీ హల్వా అన్నప్పుడు ఉట్టి అదే హల్వా ఉండదు. సో ఆ మెడిసిన్స్ మనం తయారు చేస్తాము అలాంటి మెడిసిన్స్ తీసుకొని. ఈ పర్టికులర్ బార్క్ ఏదైతే ట్రీ ఏదో చెప్పాను నేను, అది ఆఫ్రికాలో ఎక్కడో దొరుకుతుంది, కానీ అది చాలా కష్టంగా మనకు దొరుకుతుంది. అందుకే నేను చెప్తుంటాను యునాని మెడిసిన్ అంటే ఏంటి. యునాని మెడిసిన్ అబ్రాడ్ నుంచి వచ్చిన మెడిసిన్. ఇది యునాన్, గ్రీస్, యుఏఈ, దుబాయ్, సౌదీ అరేబియా అక్కడి నుంచి వచ్చే మెడిసిన్స్ ఇవి. వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చిన తర్వాత ఇది కూడా మన ఇండియా సంస్కృతిలో ఉండి, ఇండియాలో ఉన్న వనమూలికలు ఏవైతే ఉంటాయో అవి కూడా సిమిలర్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి బయట నుంచే తెప్పిస్తారు, ఇంపోర్ట్ చేస్తారు. బయట నుంచి అంటే బయట విదేశాల్లో నుంచి. సో అలాంటి ఫార్ములేషన్స్ మెడిసిన్స్తో మేము తయారు చేస్తాం. ఈ మెడిసిన్స్ వాడడం వలన మీ లైంగిక శక్తి చాలా ఎక్కువగా అవుతుంది. సో ఎవరికైనా లైంగిక సమస్యలు ఉంటే, అంగం అట్లా గట్టిగా పడట్లేదు, స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, అసలు మేము అంగం గట్టిగా పడుతుంది కానీ మెత్తగా పడిపోతుంది, కంప్లీట్ చేయలేకపోతున్నాము, అంగం గట్టిగా పడుతుంది, జవని దగ్గర పోగానే అది మెత్తగా పడిపోతుంది, ఇలాంటి కంప్లైంట్స్ 40 తర్వాత చాలామందికి ఉంది. వాళ్ళ కొరకు ఈ మెడిసిన్ ది బెస్ట్ మెడిసిన్స్. అందుకే యునాని మెడిసిన్ ఎప్పుడైనా సరే మీరు వాడే ముందు మీ మైండ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఈ మెడిసిన్స్ వాడడం వలన మీ హెల్త్, ఓవరాల్ హెల్త్, మీ హార్ట్ మంచిగా అవుతుంది. చూడండి, అంగం గట్టిగా పడట్లేదు అంటే ఇది ఒక హెచ్చరిక. మీకు రాబోయే రోజుల్లో గుండె ప్రాబ్లం వస్తుంది అనేది హెచ్చరిక. ఈ హెచ్చరికను మీరు సీరియస్ తీసుకున్నారన్నట్టే. నా దగ్గర వచ్చి మీరు మెడిసిన్స్ ఎప్పుడైతే అంగం గట్టిపడాలని తీసుకుంటారో, అంగస్తంభన మంచిగా అవ్వాలని మెడిసిన్స్ తీసుకుంటారో, ఆ సమయంలో నేను ఇచ్చే మెడిసిన్స్తో మీ బాడీలో ఉన్న చిన్న చిన్న బ్లాకేజెస్ అన్నీ దూరం అయిపోతాయి. దానివలన మీ హార్ట్ హెల్త్, అంటే మీ గుండె ఏదైతే ఉంటుందో కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది, హెల్దీ అవుతుంది. హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. సో వ్యూవర్స్, ఇలాంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైనా సరే మనకు రిస్క్ లేకపోతే అవే వాడాలి.
ఇంగ్లీష్ మెడిసిన్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అవుతుంది. సిల్డెనఫిల్ సిట్రేట్, టైడ్లాఫిల్ ఇవన్నీ ఏం చేస్తాయంటే సర్క్యులేషన్ ఎక్కువ చేసేస్తాయి బాడీలో. అక్కడ కొన్ని యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ అంగము గట్టిగా పడుతుంది, బట్ విపరీతమైన తలనొప్పి రావడము, అలాగే మీకు ఏదైనా స్ట్రోక్స్ రావడము, ఇలాంటివి చూసాము అంటే పాస్ట్లో. అందుకే అవి అవాయిడ్ చేయడమే బెటరు. ఇంకా అది ట్రీట్మెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ బార్క్ ఏదైతే నేను చెప్పానో ఈ రెమెడీ, ఇందులో ఈ మెడిసిన్లో ఏముంది, వెయిట్ తగ్గిస్తూ అతిగా బరువు ఉన్న వాళ్ళకు ఫ్యాట్ తగ్గించేస్తుంది బాడీలో. ఫ్యాట్ తగ్గించేసి మీ బాడీలో, అంటే ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తారు, వాళ్ళు బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు అంటే బాడీ ఫామ్ చేసుకుంటారు, కానీ వాళ్ళకు లైంగిక సమస్య వస్తుంది, వాళ్ళకు బరువు ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మేము ఈ మెడిసిన్ ఇస్తాము. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ వెయిట్ వాళ్ళది తక్కువ అవుతుంది, ఫ్యాట్ తక్కువ అవుతుంది. దానివలన ఈస్ట్రోజన్ లెవెల్ వాళ్ళ బాడీలో తగ్గిపోతుంది, టెస్టోస్టెరాన్స్ ఎక్కువ అవుతాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటే అది కూడా సరిగా అవుతుంది. ఇలాంటి మెడిసిన్స్ కొరకు మనతో సంప్రదించవచ్చు మీరు. ఏ లైంగిక సమస్య ఉన్నా కానీ, అంగం గట్టిపడట్లేదు, గట్టిపడిన మెత్తబడిపోతుంది, టైమింగ్ ప్రాబ్లమ్, ఇష్యూస్, సైజు, మీకు ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ, మోటిలిటీ ఏదైనా తక్కువ అయితే మీరు మాతో సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్, MD యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.